హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? చలో ఈరోజు టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో పిజ్జా చేసేసుకుందామా. నేను ఆల్రెడీ వామ్ వాటర్లో షుగర్ డిజాల్వ్ చేసుకొని ఈస్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకున్నానండి పక్కకి. ఇప్పుడు మైదాలో సాల్ట్ అండ్ మిక్స్ చేసుకున్న ఈస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని మంచిగా పిండిని రెడీ చేసేసుకున్నాను అనమాట. మా బాబుని చూడండి వెనకాల ఎలా సతాయిస్తున్నాడో. వీడియో చేసినంతసేపు ఏదో ఒకటి కావాలని వాడిదో గోల. చూడండి మళ్ళీ వచ్చేలా చూస్తున్నాడో. డోని మొత్తం బాగా రెడీ చేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని 1 అవర్ అలా పక్కకు పెట్టేశానండి. ఆఫ్టర్ 1 అవర్ చూడండి ఎంత బాగా రైజ్ అయిందో. కొంచెం చేతికలో ఆయిల్ పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా పిజ్జా డో వచ్చేసి. ఇప్పుడు ఈ మిక్స్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసేసుకోవాలండి. ఇలా డివైడ్ చేసుకున్న దాన్ని మంచిగా లావుగా రౌండ్గా ఒత్తుకోవాలండి. చపాతీస్లాగా ఒత్తుకోవాలి, కానీ మరీ పల్చగా ఒత్తుకోకూడదు. మన పిజ్జా బేస్ రెడీ అయ్యాక ఫోర్క్ తీసుకొని డాట్స్ పెట్టేసుకోవాలండి. ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. ఆ ట్రేలో పిజ్జా బేస్ ట్రాన్స్ఫర్ చేసుకొని దాని మీద కొంచెం పిజ్జా సాస్ అలా వేసేసుకొని ఈ ప్లేస్లో కొంచెం మెల్టెడ్ బటర్ వేసుకుంటే బాగుంటుందండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మెల్టెడ్ బటర్ వేసేసుకుంటే. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే అండి. లైక్ క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్, పన్నీర్. నేను ఈసారి పన్నీర్ అనేది స్కిప్ చేశాను అనమాట. చూసారా, ఇంట్లో పిజ్జా చేసుకుంటే ఎన్ని బెనిఫిట్సో. కావాల్సినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అదే బయట నో ఛాన్స్. అండ్ ఎలాంటి వెజిటేబుల్స్ వేస్తారో కూడా మనకు తెలుసా అండి. ఇంట్లో చేసుకున్నవి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా చీజ్ కూడా వేసేసుకున్నానండి, మోజరెల్లా చీజ్. ఓవెన్ నేను ఆల్రెడీ ప్రీ హీట్కి ఉంచానండి. 10 మినిట్స్ అయిపోయింది టైమ్. ఇప్పుడు 15 మినిట్స్ 180 డిగ్రీస్కి సెట్ చేసి ఉంచేసుకున్నానండి. సో మన టేస్టీ అండ్ సాఫ్ట్ ఎమ్మీ పిజ్జా రెడీ. నేను మోస్ట్ ఆఫ్ టైం పిజ్జా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ప్రాసెస్లో మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.